What I eat in a day after delivery. జీలకర్ర, సోంపు, మెంతులు. సో ఇవి మూడు వేసి బాగా బాయిల్ చేయాలి. దోశ తిన్నావా? దోశ తిన్నావా నువ్వు? ఎగ్ తిన్నా, దోశ తిన్నా. గులాబ్ జామున్ కాదన్న, గ్రేప్స్ తిన్నామా? మా మున్నగాడు లేసి తమ్ముడితో ఆడుకోవచ్చు కదా. నేను 5 minutes మంచి ఫుల్ మీల్స్ కర్రీ ఉంటుందా మంచి హ్యాపీగా. You feel jealous, eh? Obviously. మా వాడికి ఈకలు మీకు వినిపిస్తున్నాయా? అల్లరి చేస్తున్నాడు. చిన్నోడు ఆయన పెద్దోడు పక్క పక్కనే ఇద్దరు ఆడుకుంటున్నాడు. వాడు కూడా లేచాడు. ఇంకా నేను ఈరోజు మీకోసం వీడియో థంబ్నెయిల్లో చూసారు కదా, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఆఫ్టర్ డెలివరీ. సో డెలివరీ తర్వాత ఒక్కో రోజు ఒక్కొక్కటి తింటున్నాను. మోస్ట్లీ ఇంట్లో మనకి అన్నీ పెట్టేది వెల్లుల్లి గురించే పెడుతూ ఉంటారు. అన్నీ వెల్లుల్లి తింటూ ఉన్నాను. సో వెల్లుల్లితోని ఎలాంటి రెసిపీస్ ఇంట్లో చేస్తున్నారు, ఏం తింటున్నాను అనేది చూపిస్తాను. పొద్దున్నట్టే లేవగానే నానబెట్టిన బాదంలో నేను తినను. ఓపిక ఉన్నంత వరకు ఒక 5, 6 మా అంటే ఇంకా బాగా అనిపిస్తూ 10 వరకు తింటా. నెక్స్ట్ ఏంటంటే వాటర్ కాగబెట్టుకుంటున్నాను. ఆ వాటర్లో జీలకర్ర, మెంతులు, అలాగే సోంపు ఇవి మూడు వేసి బాగా బాయిల్ చేసుకుంటాను. దిస్ ఇస్ జీలకర్ర, సోంపు, మెంతులు. సో ఇవి మూడు వేసి బాగా బాయిల్ చేయాలి. సో ఈ మూడు వేయడం వల్ల ఏమవుతుందంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి డైలీ జస్ట్ 1 glass ఆఫ్ వాటర్ అంటారు. ఒక ½ లీటర్ అనుకోండి, ½ లీటర్ అయితే తాగేస్తాను. సో ఫస్ట్ అయితే బాయిల్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడే తాగనైతే నేను ఎప్పుడు తాగుతాను అంటే సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి మధ్య గ్యాప్లో, సో ఈ రెండింటి గ్యాప్లో నేను తాగుతాను. సో ఇప్పుడైతే బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కాదు, బ్రేక్ఫాస్ట్కి ముందు ఏదో ఒకటి పొట్టలో పడిపోవాలి. సో మార్నింగ్ 6కి లేస్తాను, ఒకసారి 8కి లేస్తాను. బేబీ టైంని బట్టి నాకు డిపెండ్ అయి ఉంటుంది. సో పొద్దున్న లేవగానే ఏదో ఒకటి తినేయాలి. ఎందుకంటే వాడికి స్నానానికి ముందు కానీ స్నానం తర్వాత కానీ నాకు బ్రేక్ఫాస్ట్ అనేది అవుతుంది. సో మోస్ట్లీ 9:30, 10, ఒక్కొక్కసారి 10:30, 11 అలా అవుతుంది. కాబట్టి సో అంతవరకు మనం వెయిట్ చేయకుండా ముందు ఏదో ఒకటి కడుపులో వేసేసుకుంటే సో ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి మనం టైంకి తినడం అనేది ఇంపార్టెంట్. స్పెషల్లీ న్యూ మామ్స్ చాలా ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ సప్లై అనేది తక్కువ వస్తుంది. సో సప్లై ఇంక్రీజ్ అయితే బాగుండు. సో ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు, లాక్టేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో నేను కూడా ఫస్ట్ డెలివరీ తర్వాత అంటే జున్ను టైంలో నాకు బ్రెస్ట్ మిల్క్ సప్లై చాలా బాగుండేది. బట్ సెకండ్ డెలివరీ బ్రెస్ట్ మిల్క్ సప్లై అనేది ఒక 3 weeks ఆఫ్టర్ డెలివరీ 3 weeks నాకు తక్కువ వస్తుందేమో, బేబీకి మిల్క్ సప్లై సరిపోవట్లేదేమో అని నేను చాలా అనుకుంటూ చాలా డౌట్స్ ఉండేవి. సో ఇంట్లో వాళ్ళు అన్ని వెల్లుల్లితో చేసిన ఫుడ్, సో వెల్లుల్లి కారం, సో ఏ కర్రీ చేసినా వెల్లుల్లి స్పెషల్లీ ఉంటుంది. అండ్ చెవులో కాటన్ పెట్టుకున్న కాటన్లో ఒక వెల్లుల్లి హాఫ్ చేసి ఇటోటి అటోటి పెట్టుకోవాలి. సో దీనివల్ల నేను రిజల్ట్స్ చూసాను. బ్రెస్ట్ మిల్క్ సప్లై అయితే ఇంక్రీజ్ అయింది. సో దాంతోపాటు ఐ ఫౌండ్ దిస్ గెలాక్ గ్రాన్యూల్స్. సో ఇది యూస్ చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ చూసాను. బ్రెస్ట్ మిల్క్ సప్లై కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇది ఏంటంటే ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ సప్లిమెంట్స్తో తయారు చేశారు. ఇందులో అన్ని ఆర్గానిక్ హర్బ్స్ అండ్ సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. లైక్ శాతవారి, విదారిక, సోవా, గోక్షూర్ పంచంగ్, యష్టి మధు అండ్ సఫేద్ జీరా. సో ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ సప్లై అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అంటే లాక్టేషన్కి సపోర్ట్ చేస్తూ మిల్క్ ప్రొడక్షన్ అనేది బూస్ట్ చేస్తుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బేబీకి మామ్కి ఒక స్ట్రాంగ్ బాండ్ క్రియేట్ అవుతుంది అండ్ బేబీ మంచిగా నరిష్ అవుతారు. అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే సో అన్ని న్యూట్రిషన్స్ అన్ని బ్రెస్ట్ మిల్క్లో ఉంటాయి కాబట్టి బేబీ హెల్దీగా గ్రో అవుతారు. అండ్ ఈ గెలాక్ గ్రాన్యూల్స్ ఇలాచీ ఫ్లేవర్ కాబట్టి చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. టేస్ట్ కూడా బాగుంది, అందుకని చెప్తున్నాను. అండ్ అన్నీ కూడా ఇందులో ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ సేఫ్ ఫర్ కన్సంప్షన్. సో మీరు తీసుకోవాలంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. యూ కెన్ బై ఫ్రమ్ దేర్. ట్రస్ట్ మీ, ఇట్స్ వెరీ టేస్టీ. బ్రెడ్ ఇంకా మిల్క్
సో మార్నింగ్ టైంలో నా రెగ్యులర్ రొటీన్ అయిపోయింది. సో ఆఫ్టర్ డెలివరీ సో ఇప్పుడు మా వాటితో కాసేపు ఆడుకొని బ్రెస్ట్ ఫీడింగ్ చేసి దాని తర్వాత ఇట్స్ బాతింగ్ టైమ్ ఫర్ మై బేబీ. ఎన్ని నీళ్ళు బాయిల్ చేస్తే ఎన్ని నీళ్ళు అయ్యాయో చూడండి, హాఫ్ అయిపోయింది. సో ఇంతవరకు బాయిల్ చేసుకోవాలని ఏం చెప్పట్లేదు, మీ ఇష్టం. సో కొందరు ఏంటంటే హాట్ వాటర్లోనే ఇవన్నీ వేసేస్తారు, నానిన తర్వాత ఆ వాటర్ తాగుతారు, లేదంటే బాగా బాయిల్ చేసిన తర్వాత వడగట్టేసుకొని ఈ వాటర్ తాగుతారు. జస్ట్ నేను ఇన్ని వాటర్ మాత్రమే డైలీ తాగుతాను, అంటే బిఫోర్ లంచ్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అలాగా. సో ఈ పాటికల్లా ఇది కూల్ అయిపోయింది కాబట్టి సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మా చిన్నోడి స్నానం అయిపోయింది, ఫీడింగ్ అయిపోయింది అండ్ స్లెప్ట్. చిన్నోడు పడుతున్నాడు, పెద్దోడు అందరు మధ్య మధ్యలో వినిపిస్తూ ఉంటుంది చూడండి. పిల్లవనైతే జున్నో ఏం చేస్తున్నావు బేటా? బాల్తో ఆడుకుంటున్నావా? ఆమె తిన్నావా? దోశ తిన్నావా? దోశ తిన్నావా నువ్వు? ఎగ్ తిన్నా, దోశ తిన్నా. ఎగ్ తిన్నావు, దోశ తిన్నావా? మరి నాకు ఇవ్వలేదే నువ్వు. ఎలా? నాకు ఇవ్వకుండానేనా? ఇంకోటి వచ్చింది నీకు. ఇంకోటి వచ్చిందా? సరే, ఇక మమ్మ దోశ వేస్తుంది, తింటావా? మమ్మ చేసిన దోశ తింటావా? వద్దా? అమ్మ దోశ చేసేది ఇంతది. అమ్మ చేసిన దోశ తింటావా? ఎగ్ దోశ తిన్నావా అయితే? సరే. సో దోశ వేసుకున్నా కూడా కంపల్సరీ వెల్లుల్లి వేసుకోవాల్సిందే. ఏంటంటే వెల్లుల్లి అన్నం బోర్ కొట్టేసి, సో అందుకే సో దోశ వేసుకున్నా దేనిలో అయినా ఇట్లా వెల్లుల్లి కొంచెం అట్లా వేసేసుకుంటాను అనమాట. అందరు చట్నీతో తింటారు కదా, వితౌట్ చట్నీ దోశ విత్ వెల్లుల్లి కారం. సమ్మర్లో పిల్లల్ని భరించడం అంటే చాలా కష్టం. నా వాడిని చూసారా, సమ్మర్ క్యాంప్ అంటే స్కూల్లో జాయిన్ చేసినా కూడా 4 రోజులు వెళ్ళాడు. ఫీవర్ వచ్చింది, హెల్త్ బాగాలేదని చెప్పేసి 10 రోజులు లీవ్. దాని తర్వాత ఇంకేం వెళ్తాడులే అని మేము పంపించింది. అంటే నార్మల్లీ చాలా మంది ఉండి 1 సైడ్ కాలుస్తారు, కోల్డ్ చేసేస్తారు. నేను అలా కాదు, అటు సైడ్ కూడా కాదా, లేకపోతే పచ్చి పచ్చిగా కూడా నేను తిన్నా. వెల్లుల్లి కారం దోశ సూపర్గా ఉంది, ట్రై చేయండి. మా చిన్నవాడు మంచిగా నిద్రపోతున్నాడు అండ్ నేను వాటర్ ఫినిష్ చేయాలి. రోజు తాగుతాను కానీ తాగడం అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే ఎలా ఉంటుందో మెంతులు అది. బట్ ముక్కు మూసుకొని ఒకసారి తాగేస్తే సెట్. సో ఇది అయితే ఇట్ రియలీ వర్క్స్. డెఫినెట్లీ ఇది ట్రై చేయండి, తాగండి రోజు వాటర్. అలాగే నార్మల్గా మనం వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవాలి, 4 లీటర్స్ వరకు మినిమం తీసుకోవాలి. ఎందుకు అంటే ఎంత వాటర్ తీసుకుంటే మిల్క్ సప్లై అనేది, అంటే మిల్క్ అంతా కూడా వాటరే కాబట్టి సో వాటర్ కూడా ఇంటేక్ ఎక్కువ ఉండాలి అని డాక్టర్స్ చెప్తారు. సో అందుకని వాటర్ కూడా నేను ఎక్కువ తాగుతాను. నార్మల్గా ఇంట్లో వాళ్ళు బాలింతలు ఎక్కువ వాటర్ తాగొద్దు అని చెప్తూ ఉంటారు కదా, ఆ ఫస్ట్ 1 మంత్. లేదు, నేను మంచిగా వాటర్ తీసుకున్నాను, కాకపోతే ఏంటంటే మనం ఆ పొట్టకి ఆ బెల్ట్ అనేది గట్టిగా టైట్ చేసుకోవాలి అంతే. సో ప్రస్తుతానికి ఒక ½ అన్ అవర్ బేబీ పడుకున్నప్పుడు మామ్ కూడా రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మనం ఎక్కువ రెస్ట్ తీసుకోలేము, మినిమం ఒక ½ అన్ అవర్ పవర్ న్యాప్ అనేది తీసుకోవాలి. సో ప్రస్తుతానికి నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను. మీ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలాగా వీడి పక్కనే వజ్జుంటా. A few moments later. కాసేపు అలా పవర్ న్యాప్ తీసుకొని దాని తర్వాత నా పనులన్నీ చేసేసుకున్నాను, ఎందుకంటే చిన్నోడు పడుకున్నప్పుడే మన పనులన్నీ చేసేసుకోవాలి. అండ్ బిఫోర్ లంచ్ ఫ్రూట్స్ టైం కాబట్టి ఈరోజు గ్రేప్స్ ఉన్నాయి, గ్రేప్స్ తింటున్నాను. మోస్ట్లీ అన్ని ఫ్రూట్స్ తింటాను నేను, యాపిల్ తప్ప. ఐ హీట్ యాపిల్. సో యాపిల్ బలవంతంగా తినాల్సి వస్తుంది కాబట్టి తింటాను, తిననని కాదు, తింటాను కానీ ఇష్టం ఉండదు. సో ఈరోజు అయితే గ్రేప్స్. చల్లగా తీసుకోకూడదు, ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయటికి తీసి మళ్ళీ వాష్ చేసి నార్మల్ టెంపరేచర్ ఇచ్చిన తర్వాత తినాలి.
జామ్ అది గులాబ్ జామున్ కాదన్న గ్రేప్స్ తిన్నామా గులాబ్ జామున్ కావాలా నీకు చూసారా మా వాడికి గులాబ్ జామున్ కావాలి సరే మళ్ళీ చేసుకుందామా గులాబ్ జామున్ అయితే ఫేవరెట్ అది కూడా మామూలు పౌడర్తో చేసిన గులాబ్ జామున్ కంటే కోవాతో చేస్తాను కదా సో ఆ గులాబ్ జామున్ బాగా తింటాను సో దిస్ ఇస్ మై లంచ్ వేడి వేడి అన్నం అలాగే వెల్లుల్లి కారం సో వెల్లుల్లి కారం ఫస్ట్ ముద్ద వెల్లుల్లి కారం వెళ్ళాల్సిందే ఏం తిన్నా తినకపోయినా కొంచెం అన్నంలో నెయ్యి వేసుకొని వెల్లుల్లి కారంతో ఫస్ట్ తిన్న తర్వాతే ఇంకే కర్రీస్ అయినా దాని తర్వాత పాలకూర చేశారు పాలకూరలో వెల్లుల్లి ఉంది అండ్ బెండకాయ టమాటో ఇందులో వెల్లుల్లి లేదు కానీ నేను బెండకాయ తినొచ్చు అని చెప్పేసి సో నాకు 3 డిఫరెంట్ కర్రీస్ అనమాట ఇప్పుడు లాగిద్దాం రండి మా చిన్నోడు లేసాడు వాడి దగ్గర కూర్చొని తింటాను హలో మును ఇక్కడ హాయ్ మున్ను దెబ్బలు పడితే దెబ్బలు నీకు మా మున్నుగాడు లేసి హాయ్ బేటా మాట్లాడుతాడు చూడు మా వాడు వాడికి పప్ప మామ కనిపించాను ఒక ఎనర్జీ వచ్చేస్తారు వాడికి అసలు మా అమ్మ పప్ప కనిపించగానే ఓ బేటా ఓం చేసావు నువ్వు ఓం ఇప్పుడే ఇద్దరు లేచావా చూడు అన్న అన్న అని పిలుస్తాడు జున్ను జున్ను అని పిలుస్తాం మా జున్ను గారు చూడండి వాడి లోకంలో వాడే ఉంటాడు ఇంతసేపు రిమోట్ కాలు పిచ్చి పిచ్చి తమ్ముడితో ఆడుకోవచ్చు కదా బేటా తమ్ముడితో ఆడుకోవచ్చు కదా నేను 5 minutes సరే చూడు అన్నయ్య అన్నయ్య అంటున్నాడు ఆహా వెల్లుల్లి కారం ఇది కాస్ వస్తుందిరా కొంచెం వెరీ టేస్టీ బాగుందా పిస్తా పిస్తా ఇది ఎవరికి బలం ఎక్కువ ఇప్పుడు నేను అబ్బా చికెన్ స్ట్రాంగ్ కదా ఓ అలా ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ కానివ్వాలి స్నాక్స్గా డ్రై ఫ్రూట్స్ కానీ కొంచెం పక్కనిగో బాల్కనీలో కూర్చుంటే ఇలాగే ఉంటుంది ఆహా ఆహా ఎంత మంచి మ్యూజిక్ చూసారా సాయంత్రం డాన్స్ ఉంది సాయంత్రం చీకట్లో డాన్సా ఓహో మన నైట్ బరాత్ వెళ్తూ ఉంటే వీడు డాన్స్ చేశాడు చీకట్లో డాన్స్ అని అంటున్నాడు బరాతో డాన్స్ చేస్తావా నువ్వు చేస్తావా చేయవా కొంచెమే చేస్తావా సో అటు డ్రై ఫ్రూట్స్ తినాలి పొద్దున బాదాం తింటున్నాను కాబట్టి సో ఈవినింగ్ పిస్తా క్యాషూ నట్స్ కొంచెము ఇది డ్రై అంజీర్ కివి సారీ ఇది కివి డ్రై కివి ఏంటన్న ఇది కివి మా వాడికి తెలుసు నేనే నైట్ ఇట్స్ డిన్నర్ టైం సో మధ్యలో స్నాక్స్ తింటూ ఉన్నాను కదా అది నేను షూట్ చేయలేదు చిన్న చిన్న బిస్కెట్స్ అనమాట కుకీస్ అవి కూడా నేను చూపిస్తాను సో వెల్లుల్లి కారం రైస్ ఒక్కొక్కసారి చపాతీ తింటాను కానీ చపాతీ ఇంకొంచెం వేడి ఎక్కువ కదా అని చెప్పేసి అవాయిడ్ చేస్తాను మోస్ట్లీ చాలా తక్కువ ఇది వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ నేను తినచ్చు గోరు చిక్కుడుకాయ నేను తినకూడదంట అంటే గోకరకాయ అంటారు కదా సో గోరు చిక్కుడుకాయ నేను తినద్దు అన్నారు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చిక్కుడుకాయ కర్రీ కూడా చూడండి విత్ ఎండుమిర్చి పచ్చిమిర్చి మిస్సింగ్ పచ్చిమిర్చి అండ్ అలాగే ఇది మునగాకు ఫ్రై ఈ మునగాకు కూడా ఎండుమిర్చి వేసారు అండ్ వెల్లుల్లి వేసారు ఇలాగా నార్మల్గా అయితే ఇలా వెల్లుల్లి వేసుకొని మునగాకు తినడం అయితే నా వల్ల కాదు బట్ ఇప్పుడైతే ఇవి కూడా నాకు టేస్టీగా అనిపిస్తున్నాయి అండ్ మునగాకు ఇస్ మై ఫేవరెట్ థింగ్ అంటే నార్మల్గా ఉత్తదే తినేస్తాను రైస్లోనే కాకుండా ఇలా డ్రైగా తినడం ఇష్టం లేకపోతే నార్మల్గా రసంలో కానీ సో అలాగా నంచుకొని తినచ్చు ఇది నా డిన్నర్ మంచి ఫుల్ మీల్స్ కర్రీ ఉంటున్నాను మంచి హ్యాపీగా ఫీల్ జెలస్ ఆబ్వియస్లీ అదేనది మునగాకు కూర అంత జెలస్ ఫీల్ అవ్వకంటే తినరా తినరా అందులో ఒకటే ఏంట రోజు చికెన్ తిని బోర్ కొడుతుంది నీకు బయటికి వెళ్ళి తిను ఒకసారి స్పెషల్ డిషెస్ అందులో ఒకటే ఏంట ఏది వెల్లుల్లి కారం వెల్లుల్లి కారమా వెల్లుల్లి కారం ఇప్పుడు నా ఫేవరెట్ అయిపోయింది బట్ బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కానీ రోజు తింటే బోర్ కొడుతుంది
ఎన్ని ఒకసారి తింటావంటే నీకు 3 సార్లు తింటావంటే బోర్ కొడుతుంది. కానీ మునగాకు ఫ్రై చాలా బాగుంది. మీకు మునగాకు ఫ్రై అండ్ ఇలాగే కాదు ఇంకొక రకంగా కూడా చేస్తాము, అదే పప్పులు వేసి చేస్తాము, అది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి నేను తినే పోస్ట్ పార్టమ్ రెసిపీస్ అంటే ఆఫ్టర్ డెలివరీ వెజ్లో నేను ఏం తింటున్నాను, నాన్ వెజ్లో ఏం తింటున్నాను ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మీరేమంటారు? చేయాలి అంటే కింద కమెంట్స్ పెట్టండి. లేదు వద్దు మాకు తెలుసు అని అంటే ఓకే, నేనేం ఫీల్ అవ్వను, చేయమంతే. అంటే ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని అడుగుతున్నాను అంతే. సరే నువ్వు తింటున్నావు కనీసం ఆడియన్స్ వాళ్ళు తినాలి కనుక్కోవాలి. వాళ్ళు టైం ఎంత అవుతుంది తెలుసా? ఎంత లేట్గా తింటున్నాను. ఇంట్లో అందరు పడుకునేసరి స్నాక్స్ తింటూ, అంటే నా బేబీ పడుకునేంత వరకు నాకు తినాలనిపించదు. మోస్ట్లీ వాడు మేలుకున్నాడు అంటే నవ్వుతూ ఉంటే తినేస్తాను, లేదు కొంచెం క్రాంకీగా ఉన్నాడంటే అస్సలు తినడం. కానీ కూడా అబ్జర్వ్ చేస్తావా, మమ్మీస్ తినేటప్పుడే వాళ్ళు ఏడుస్తారు, ఎందుకో తెలియదు. ఏమో వాడు తినేటప్పుడు, మధ్యాహ్నం తినేటప్పుడు చూసారు కదా మంచిగా ఆడుకుంటున్నాడు. నైట్ కొంచెం క్రాంకీ అయ్యేసరికి నేను ఏదో ఒకటి పొట్టలో స్నాక్స్ అలా కుకీస్ తినేసాను. ఆ కుకీస్ కూడా ఇవన్నమాట. ఏంటంటే నేను తిన్న తర్వాత చూపిస్తాను, బాగుంటాయి. ఇవి కూడా లాక్టేషన్ కుకీస్. సో అట్లా వాడు నిద్రపోయిన తర్వాత ఫస్ట్ జున్నుగాని బజ్జో పెట్టేశాను. మా మమ్మీ ఏంటంటే నైట్ 9 కల్లా పడుకునేసిందంటే పొద్దున 7 వరకు, అఫ్కోర్స్ 6 కల్లా లేసేస్తుంది అనుకో, 6 వరకు కోమా. మధ్యలో దేవుడు వచ్చిన చెప్పినా లేవదు, ఎవరు చెప్పినా లేవదనమాట. సో నైట్ బేబీని నేను ఆయన మంజు ఇద్దరమే చూసుకుంటాము. సో జున్ను అమ్మ దగ్గర బజ్జు ఉంటున్నాడు కాబట్టి. సో నైట్ రెడీయా? నైట్ అవుట్ విత్ బేబీ. అందుకే కొంచెం ఎక్కువ తినాలి, ఎనర్జీ కావాలి కదా వేలుకోవాలంటే. తినేసి వచ్చావా బయట? నేను ఎక్కడ బయటికి వెళ్ళినా అప్పుడు ఇంట్లో ఉన్నా కదా, జస్ట్ అలా బయటికి వెళ్ళి అలా చికెన్ తిని వచ్చేసాం అంతే. చూసారా అండి ప్రోటీన్. సో నా డిన్నర్ కూడా అయిపోయింది, అమ్మయ్య. సో ఇప్పుడు కాసేపు వాక్ చేస్తే, ఎక్కువసేపు కూడా వాక్ చేయలేను, అంత ఓపిక లేదు, చాలా టైర్డ్ అయిపోతాను నేను. ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ నా షూట్స్ ఏమైనా ఉన్నా మళ్ళీ బొటిక్కి వెళ్ళి, సో అలా బొటిక్ ఒక 1 అవర్ వెళ్ళేసి వస్తాను ఇంటికి దగ్గరలోనే కాబట్టి. సో అన్ని వర్క్స్ చూసుకునేసరికి ఎక్కువ బేబీతోనే టైర్డ్ అయిపోతూ ఉంటాను. సో అట్లా కొంచెం టైర్డ్ అవుతున్నాను కాబట్టి వాకింగ్ అలాంటివి లేదు. చేస్తే మార్నింగ్ ఒక్కసారి నాకు టైంని చూసుకొని వీలు చూసుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాను. సో రోజు ఇదే తినను నేను. సో రోజు రెసిపీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తింటాను. ఈరోజు తీసుకుంది ఇవి. అండ్ మై ఫేవరెట్ స్నాక్స్లో ఇవి తీసుకుంటాను. ఇవి ఏంటి అని అంటే లాక్టేషన్ కుకీస్. సో ఫస్ట్ లాక్టేషన్ కుకీస్ ఉంటాయా అనుకున్నాను. ఇవి సింధూస్ ఈట్ అండ్ స్ట్రీట్ దగ్గర నుంచి తీసుకున్నాను. అంతేనా బుజ్జి? ఈట్స్ అండ్ ట్రీట్స్. ఈట్స్ అండ్ ట్రీట్స్ ఏమో తినడం కానీ పేర్లు మనం గుర్తుపెట్టుకోవడం లేదు, కానీ తినడానికి అయితే ఇవి చాలా బాగున్నాయి. సో ఇవి వచ్చేసి గోంద్ లడ్డు అని మీకు తెలుసు, యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఆఫ్టర్ డెలివరీ మనం తినాలి. సో అది కూడా నేను తింటాను, ఇవాళ తినలేదు, మర్చిపోయాను. సో ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని. సో ఇది వచ్చేసి లాక్టేషన్ కుకీ. సో ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను అడిక్ట్ అయిపోయాను తెలుసా. కాకపోతే అడిక్ట్ అయిపోయాను కదా అని చెప్పేసి రోజుకి 1 లేదా 2 తినాలి, 2 కంటే ఎక్కువ తినద్దంట. ఎందుకో మరి తెలియదు, అంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది అని అంటారేమో మరి తెలియదు. బట్ ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒక రోజు 3 తిన్నాను, బట్ అలా తినకూడదని 2 తింటున్నాను. వెరీ టేస్టీ. అండ్ వాటర్ కూడా ఎక్కువ తాగండి. అందుకే నేను ఈ బాటిల్ తీసుకున్నప్పటి నుంచి నేను రోజు ఒక 4 or 5 బాటిల్స్ తాగుతున్నాను. అంటే ఇది 650 ml అనుకోండి. సో మినిమం 3 లీటర్స్ అయితే తాగుతున్నాను. 3 to 5 లీటర్స్ వరకు రోజు వాటర్ తాగాలి. సో మిల్క్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఇది వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఆఫ్టర్ మై డెలివరీ. సో ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి, నేనేం తింటున్నాను కావాలి అంటే అది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ మీకేమైనా తెలిస్తే కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. ఇది తింటే బాగుంటుంది, ఇది ఇలా చేయాలి అలా చేయాలి, మీకు తెలిస్తే కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. సజెషన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్, బట్ నెగిటివిటీ I will avoid. Okay, but thank you so much for watching this video. Bye bye.